హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజైతే కొబ్బరన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరన్నానికి కావాల్సింది మొదటగా కొబ్బరికాయలు కొట్టుకుని మరి కూర తీసుకుని మిక్సీ పట్టుకుని పాలు పిండిని పక్కన పెట్టుకున్నానండి. పాలు పక్కన పెట్టుకుని తర్వాత నేను రైస్ కూడా కడిగి పక్కన పెట్టానండి. నేనైతే 3 లోటాల రైస్ తీసుకుంటున్నాను. 3 లోటాల రైస్ క్వాంటిటీ ఎంతంటే కేజీన్నర రైస్ వచ్చిందండి. కేజీన్నర రైస్కి 3 లోటాలు అయ్యింది నాకు. నేనైతే 5 లోటాలు కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకున్నానండి. అలాగే కరివేపాకు తీసుకున్నాను. అలాగే నేను పువ్వు కూడా వేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, పెద్ద లాలిక్కాయలు, చిన్న లాలిక్కాయలు కూడా వేస్తున్నానండి నేను. కల్లుప్పు కూడా తీసుకుంటున్నాను. రుచికైతే చాలా బాగుంటుంది కల్లుప్పు. ప్రతి కూరలోని ఏంటి, బిర్యానీలో ఏంటి, ప్రతి దాంట్లో ఉప్పు బాగుంటుంది. అయితే నేను ఇది ఫ్రై చేసుకోవడానికి చిన్న కళాయి తీసుకున్నాను. నేను కొబ్బరి అన్నం వండడానికి ఒక డెక్సా కూడా పక్కన పెట్టుకున్నానండి, రెడీ చేసుకుని. అలాగే నేను గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని నేను ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత నేను మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. మొదటగా నేను లాలిక్కాయలు వేస్తున్నాను. పెద్ద లాలిక్కాయలు, చిన్న లాలిక్కాయలు వేసిన తర్వాత వేగిన తర్వాత నేను ఈ వెరైటీ వచ్చేసి నేను 3-4 వెరైటీలుగా వండుతానండి కొబ్బరి అన్నం. ఇది ఒక వెరైటీ వండుతున్నాను. ఇంకా 2-3 ఉన్నాయి వండవలసినవి. నేను అలాగే లాలిక్కాయలు, దాల్చిన చెక్క, పువ్వు కూడా వేసి వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత నేను సిమ్లో పెట్టి కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసి మరి సిమ్లో పెట్టకపోతే ఆయిల్ మన మీదకి వచ్చేస్తుంది, చేతుల మీదకి, మొహం మీదకి. అందుకే సిమ్లో పెట్టి నేను కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి. నేను తర్వాత వీలుంటే కనమ వెరైటీస్ కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు, ఎలా వండుకోవాలి, ఎన్ని విధాలుగా వండుకోవాలి అన్నది. అలాగే నేను మంట పెంచుకుంటున్నానండి. ఎందుకంటే ఇందాక మంట తగ్గించాను కదా, కొంచెం మంట పెంచుకుని నేను ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయితే ముందు పక్కన పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకుని కొంచెం సేపు ఉంచి మరి గ్యాస్ కట్టేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిరకాయలు ఇందులో మెత్తగా అయిపోతాయి. అందుకని అంత మెత్తగా అవ్వకుండా లైట్గా వేపి గ్యాస్ కట్టేసానండి. నేను గ్యాస్ కట్టేసి ముందుగా నేను రెడీ చేసుకున్న గిన్నె ఏదైతే ఉందో కొబ్బరి అన్నం వండుకోవడానికి, ఆ గిన్నె తీసుకుని అందులోకి నేను కడిగి పెట్టుకున్న 3 లోటాల రైస్ ఏదైతే ఉందో అది నేను వేసేసుకుంటున్నానండి గిన్నెలో, కొబ్బరి అన్నం వండే గిన్నెలో. అయితే నేను 5 లోటాల పాలు తీసుకుంటున్నానండి. 5 లోటాల పాలు తీసుకుని బియ్యంలో వేసేస్తున్నాను. నేను ఇది గ్యాస్ మీద పెట్టలేదని మీరు ఒకసారి గమనించాలి. నేను గ్యాస్ మీద పెట్టకోకుండానే గిన్నె కింద పెట్టేసి నేను వేస్తున్నాను. ఇవన్నీ నేను కలుపుకుని అప్పుడు గ్యాస్